మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం. రాష్ట్రంలోనే ప్రథమంగా ప్రారంభించడం ఆనందకరం. మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. మాచారం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఈ విషయంలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రివర్గం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లురవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యేలు, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ ప్రాంతంలో ఉన్న మాచారంలో సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మాచారంకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ బాదావత్తు సంతోష్, ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్థానికంగా ఉన్న సీతారామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల కోసం 12,600 కోట్లకు సంబంధించిన నల్లమల డిక్లరేషన్కు ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంపై పైలాన్ను ప్రారంభించారు. అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, ఒకప్పుడు నల్లమల ప్రాంతం అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతమని, ఎవరో నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలనేవారు. కానీ ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్, ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావులు పుట్టిన ప్రాంతమని, ఈ విషయంలో తన నల్లమల్ల బిడ్డగా ఎంతో గర్వంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా బిడ్డలను అప్పట్లో అన్ని ప్రాంతాల్లో కూలీ పనులు చేసేందుకు పిలిచేవారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ సహచర మంత్రివర్గంతో కలిసి చేయడం సంతోషమని, అప్పట్లో తాను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను గెలించానని, ఎన్నికల సమయంలో తాను కోరగా 50,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని, ప్రస్తుతం 65 మంది శాసనసభ్యులు ఉండడం వల్ల తాను నల్లమల్ల బిడ్డగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఎంతో బాధ్యత ఉందో తనకు ముఖ్యమంత్రిగా అంతే బాధ్యత నాకు ఉందని, నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని, నిధులు విడుదల చేయాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగ విద్యను అందించాలని మంత్రులకు తెలియజేశారన్నారు. ఈ ప్రాంతంలో రైతన్నలు దున్నుకుంటే పోడు భూములు మంచి భూములుగా మారాయని, ప్రస్తుతం గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఇందిరా సౌరగిరి జల వికాస పథకం చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు తమ చెంచు ఆడపడుచులతో మాట్లాడితే అలివేలు అనే మహిళ తోటల పెంపకం గురించి అవగాహన కల్పించుకున్నారని, ఈ విషయంలో ఆనందకరంగా ఉందన్నారు. అలాగే ఇళ్లకు, వ్యవసాయ అవసరాలకు సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించడంతో పాటు సోలార్తో విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా ఇళ్లకు సైతం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ సోలార్ పంపు సెట్లను రాబోయే 100 రోజుల్లో ఉచితంగా అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అచ్చంపేట ప్రపంచానికి, దేశానికి ఆదర్శమని తెలిపారు. 2023 డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అప్పట్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని చెప్పారని, కానీ తమ ప్రభుత్వంలో సన్న రకం వడ్లను పండించినట్లయితే 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వరి పండిస్తే ఉరి వేసుకోవడం మాట పక్కన పెట్టి లాభం చేకూరుతుందని, సన్నవడ్లు పండించమని తాను చెప్పిన రోజు కొందరు నాయకులు అవహేళన చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రస్తుత రేషన్ దుకాణాల ద్వారా అందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఇళ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యంతో భోజనాలు చేసిన మాట వాస్తవమన్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యం ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా మారిందన్నారు.
రైతులు పండించిన సన్న వడ్లను తిరిగి ప్రజలకు సన్న బియ్యంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3,10,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే ఆడబిడ్డలు పొదుపు సంఘాల సభ్యులకు ఆర్టీసీ బస్సులను సైతం ఇచ్చి వాటిని ఆడబిడ్డలను యజమానులను చేసిన ఘనత తమకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఒకప్పుడు సోలార్ అంటే అదాని అంబానీలకి అనుకునేవారని, ప్రస్తుతం ఆడబిడ్డలకు, గిరిజన పుత్రులకు సైతం అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో 1,00,00,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని, ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడి ఎదిగితే ఆ కుటుంబం, ఆ ప్రాంతం ఎదుగుతుందని తెలిపారు. ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులను, నిరుద్యోగులు, విద్యార్థులను ఆదుకున్న ఘనత తమకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు 60,000 ఇవ్వగా ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా చోటు కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 12 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించినట్లు, అప్పుడే సరైన విద్య అందుతుందని, అందుకు తార్కాణంగా వారిని నియమించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ స్కూళ్లను కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్కు ప్రపంచ దిగ్గజ కంపెనీలను తీసుకురావడం జరిగిందని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1 రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే శాంతి భద్రతల విషయంలో సైతం తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, పన్నుల వసూళ్లలో సైతం నెంబర్ 1 రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాలమూరు జిల్లా వారికి పాలన చేత కాదని అవహేళన చేసేవారికి తాము తట్ట పారా పనితో పాటు పరిపాలన కూడా చేస్తామని ఏడాదిన్నరలో నిరూపించామన్నారు. నల్లమల అడవులతో రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటో మనకు తెలుసు. చాలా వేదికలపై, చాలా సందర్భాల్లో మరి ఈ అభయారణ్యపు పులిగడ్డలో పెట్టిన రైతు బిడ్డను అని సీఎం ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక మినిస్టర్, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు, స్థానిక ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమం అదిగో బీడు భూములు కాకుండా ప్రభుత్వం కలను జయ జయ హే తెలంగాణ జననీ జయ హే ముకోటి బంధుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం అశుభకరణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జన జీవన జావళీలు జానువారక వినాయక పరిమాణం జయ తెలంగాణ. ఈ నల్లమల్ల డిక్లరేషన్లో 12,600 కోట్ల రూపాయలతోని గిరిజనులకు వికాసం కోసం పనిచేసే కార్యక్రమాల్ని ఏ రకంగా అమలు చేస్తారో 10 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. కొట్టాలి, అది మన డిక్లరేషన్. నల్లమల్ల డిక్లరేషన్ అంటే నల్లమల్లలో ఉండే మన ఆదివాసీలకు ధన్యవాదాలు మిత్రులారా. నల్లమల డిక్లరేషన్ కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది, నా సంతోషానికి అవధులు లేవు. నల్లమల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాని 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. మాట్లాడినా మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు
జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు అక్కడ అలివేలు అనే అమ్మాయితో మాట్లాడిన ఆ అమ్మాయి ట్రైనింగ్ వెళ్ళింది, తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది, అధికారులతో మాట్లాడింది, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది. అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదే విధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చండి, వాళ్ళను అచ్చంపేట నలుమూలలు తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా. ఈరోజు మనము కరెంటు ఒకప్పుడు ఇందిరా సోలార్ గిరిజన ప్రత్యేక సంచిక ఆవిష్కరణం, అలాగే నాగర్ కర్నూలు జిల్లా మహిళా సమాఖ్య వారికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారి కోసం బ్యాంక్ లింకేజ్ కింద 100